హాయ్ అండి, వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను వెరైటీగా కీరా వడ రెసిపీని చూపించబోతున్నాను. సో మనము ఈ కుకుంబర్తో వడ రెసిపీని ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేకాదు బయట తినే ఫుడ్ కన్నా ఇంట్లోనే ఇలా వెరైటీగా కాస్తంత భిన్నంగా నేను ఇలా రెడీ చేసి చూపించబోతున్నాను. సో ఈవినింగ్ టైము స్నాక్స్గా చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో ఎలా అనేది వీడియోలోకి చూపించబోతున్నాను. ఇప్పుడు నేను ముందుగా దానికోసం నేను 6-7 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చక్కగా ఇలా ముక్కలు చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత శనగపిండి 1/2 కప్పు తీసుకున్నాను. అలాగే కార్న్ స్టార్చ్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1/2 స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, 1 టీ స్పూను ఆమ్చూర్ పౌడర్, కారము 1 టీ స్పూను, అలాగే వామ్ ని కాస్తంత నలిపి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక పించ్ అంత ఫుడ్ కలర్ వేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నానండి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటున్నాను. వాటర్ ని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా చక్కగా కలుపుకుంటున్నానండి నేను. సో కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉండాలి. సో కాస్తంత పల్చగా ఉండాలండి బ్యాటరు. సో మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఉడికించిన బంగాళదుంపల్ని ఒక 5 తీసుకొని మ్యాష్ చేసుకుంటున్నానండి. సో నేను మొత్తాన్ని ఇలా చక్కగా మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా నేను పక్కన పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత నేను కుకుంబర్ అంటే కీర ముక్కల్ని కట్ చేసుకుంటున్నాను. 2 కీరకాయలు తీసుకొని చక్కగా ఇలా తురుముకుంటున్నానండి. మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నేను స్లైసెస్ ని చేసుకుంటున్నాను. సో మొత్తాన్ని ఇలా నేను చక్కగా తురుముకున్నాను. వాటిని 2 సగాలుగా చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు మొత్తం అన్నిటిని ఇలా రెడీ చేసుకున్నాను కదా, వీటిని ఒక ప్లేట్లో వేసుకొని అందులోకి కాస్తంత ఉప్పు వేసుకుంటున్నాను. సో ఎందుకంటే ఉప్పు వేయడం మూలంగా రోల్ చేసేటప్పుడు చక్కగా సాఫ్ట్గా ఉంటుందండి. ఆ తర్వాత నేను ఉడికించిన బంగాళదుంపల్లో బ్రెడ్ క్రమ్స్ ని సగానికి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అంత కారము, రెడ్ చిల్లీ ఫ్లాక్స్ ని వేసుకుంటున్నానండి 1 టేబుల్ స్పూన్ అంతా. అలాగే మిక్స్డ్ హెర్బ్స్ ని కూడా 1 టేబుల్ స్పూన్ అంత వేసుకుంటున్నాను. వాటి బదులు మీరు ఒరిగానో కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత వీటన్నిటిని చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. సో మొత్తాన్ని ఇలా చక్కగా మిక్స్ చేసుకుని మీకు చూపిస్తున్నాను కదా. సో ఈ విధంగా నేను చక్కగా పైన ఇలా ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె గాని గ్లాస్ గాని సహాయంతో చక్కగా నేను రౌండ్ షేప్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత మధ్యలో నేను హోల్ చేసుకుంటున్నాను. సో అన్నిటినీ నేను ఇలా రెడీ చేసేసుకుంటున్నానండి. సో రెడీ అయిపోయినాయి కదా రింగ్స్ అనేవి. ఆ తర్వాత నేను పక్కన పెట్టుకున్న బేసిన్ బ్యాటర్ ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మొత్తం అన్నిటికీ చక్కగా నేను ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న ఈ కీరా స్లైసెస్ ని ఇలా చుట్టుకుంటున్నాను. కీరా స్లైసెస్ లో నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను కదండి, ఎందుకంటే కీరా అనేది సాఫ్ట్ గా రావడానికి నేను వేసుకున్నాను. ఆ తర్వాత ఇలా చక్కగా అంతా నేను రెడీ చేసుకున్న తర్వాత మరి కాస్తంత పిండిని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత పైన కాస్తంత బ్రెడ్ క్రమ్స్ వేసుకొని కళాయిలో ఆయిల్ వేసుకున్నాను. సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద నేను చక్కగా ఇలా వేయించుకుంటున్నానండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఇలా వేయించి నేను ఒక ప్లేట్ లో వేసేసుకుంటున్నాను. ఏదైనా టమాటో సాస్ తో గానీ కచ్చప్ తో తింటే చాలా బాగుంటుందండి. అంతేనండి ఇవాళ వీడియో. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.